శ్రీ మహాగణాధిపతి నమః. ఓం నమో దేవీమూర్తి నమః. వందే భారతి ఉదేశకదాత విధాత వందే లక్ష్మీకాంత గణుష విశ్వేశ వందే పార్థోలభ పరమేశ వినాశ యుక్తి శక్తి రక్తి ముక్తి నిమం 13/4/2026 సోమవారము. రాశి చక్రము, గ్రహగతులు, దిన ఫలితములు. తొలుత మేషరాశి. ఈ రాశి వారికి లగ్న బలము 6:35 నుంచి 8:35 గంటల వరకు బాగుంది. నక్షత్ర బలం ఇది మధ్యాహ్నం 3 వరకు మాత్రమే బాగుంది. 50% పనులు జరగవచ్చును. ధన వస్తు లాభాలు ఉంటాయి. బంధుమిత్రుల నుండి ఆహ్వానాలు ఉంటాయి. మంచి పనులకు ధనం ఖర్చు చేస్తారు. ఇంటి పనుల్లో బిజీగా ఉంటారు. మేనమామల విషయాలు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయవచ్చును. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి లగ్న బలం 8:35 నుండి 10:35 వరకు బాగుంది. నక్షత్ర బలము సాయంత్రం 5 గంటల నుండి బాగుంది. 50% పనులు జరుగుతాయి. ధన విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు ఉంటాయి. కుటుంబం కొరకు కష్టపడతారు. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి లగ్న బలము 10:35 నుంచి 12:35 వరకు బాగుంది. వీరికి నక్షత్ర బలము సాయంత్రం 5 గంటల నుండి మాత్రమే బాగుంది. 50% పనులు జరగవచ్చును. తల్లి గురించి శ్రద్ధ తీసుకుంటారు. దైవభక్తి ఉంటుంది. పాపపుణ్యాలు, దాన ధర్మాలు చేస్తారు. స్త్రీల నుండి మేలు జరగవచ్చును. ఉద్యోగంలో శుభవార్తలు వింటారు. ఇంటి పనుల్లో బిజీగా గడుపుతారు. చదువుల విషయాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. లగ్న బలము ఈ రాశి వారికి 12:35 నుండి 14:35 వరకు ఉంది. నక్షత్ర బలము 3 వరకు బాగుంటుంది. తర్వాత భద్రకంగా ఉంటుంది. వ్యక్తిగత సుఖం కొరకు ఈరోజు గడుపుతారు. వ్యక్తిగత వ్యాపార లాభం ఉంటుంది. విందు భోజనాలు ఉంటాయి. దైవభక్తి ఉంటుంది. పాప పుణ్య పనులు చేస్తారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి లగ్న బలము 14:30 నుండి 16:35 వరకు బాగుంది. నక్షత్ర బలం మధ్యాహ్నం 3 వరకు మాత్రమే బాగుంది. 50% పనులు జరగవచ్చును. సంసారము, వ్యక్తిగత సమస్యలు, వ్యాపార సమస్యలు, కలత్ర సమస్యలు, అకాల పనులు, ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. అనుకోని ప్రమాణాలు ఉండవచ్చును. కన్యా రాశి. ఈ రాశి వారికి లగ్న బలం 16:30 నుండి 18:35 వరకు బాగుంది. నక్షత్ర బలం సాయంత్రం 5 తర్వాత మాత్రమే బాగుంది. 50% పనులు జరగవచ్చును. అప్పులు చేస్తారు. అనుకోని వివాదాలు ఉండవచ్చును. అనారోగ్య సూచనలు ఉన్నాయి. కుటుంబ సంతోషము కలదు.